ఇది స్టేట్మెంట్ మాత్రమే. స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఏమి ఉండదు. మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతోంది, దాన్ని కంప్లీట్ చేయండి. నో నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష, ఇది రైటే. మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోట్ చేస్తాను. అధ్యక్ష, if you want, I'll read it out. Adhyaksha, statement made by a minister, page number 124, rules book okkasari meer chudandi, 338. A statement may be made by a minister on a matter of public importance with the consent of the speaker, but no question shall be asked at the time the statement is made. Thank you, Adhyaksha. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసి రావాలి. ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ. I made it as per the rules and regulations of the house only. ఈ బుక్ మేము తయారు చేసింది కాదు, వారు ఉన్నప్పుడు తయారు చేసింది. దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. స్టేట్మెంట్ కు చర్చ లేదు. ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధ్యక్ష, మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు 20 లక్షల పట్టా భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఈరోజు ఈ ధరణి పోర్టల్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ల ఒక 10 ఎకరాలు ఉంటే అందులో ఒక ½ ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ½ ఎకరే ప్రొహిబిటెడ్లో పెట్టకుండా మొత్తం ఆ 10 ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపెట్టడం వల్ల మొత్తం దాదాపు 20 లక్షల ఎకరాలు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద ఉంది అధ్యక్ష. దానివల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సఫర్ అవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గతంలో ఈ కొత్త ROR చట్టం తేక ముందు ఒక హైరార్కీ సిస్టమ్ ఉండే అధ్యక్ష. ఏమన్నా సమస్యలు ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉంటే ముఖ్యంగా మొదటగా MRO దగ్గరికి పోయేవాళ్ళం. MRO దగ్గర పరిష్కారం కాకపోతే RDO దగ్గరికి పోయేవాళ్ళం. RDO దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గరికి పోయేవాళ్ళం అధ్యక్ష. కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే సమస్యాత్మక ధరణి ఉందో దానివల్ల కొత్త ROR చట్టం ప్రకారము MRO సిస్టమ్ RDO సిస్టమ్ తీసేసి ఓన్లీ కలెక్టర్ మాత్రమే ట్రిబ్యునల్ కలెక్టర్కి అవకాశం ఇవ్వడం వల్ల సమస్యలు పెరిగిపోయిన అధ్యక్ష. ఆ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోను సమస్యలు ఇంకా అధికంగా పెరిగిపోయిన అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఈ ధరణి అడ్డం పెట్టుకొని గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కొందరు పెద్దలు ప్రభుత్వ భూములను అదేవిధంగా భూదాన భూములను పెద్ద ఎత్తున అన్యాక్రాంతం చేసింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని
వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద నామోదు చేయించుకొని ఎక్కడ ఎంక్వైరీ లేకుండా వితౌట్ కండక్టింగ్ ఎనీ ప్రాపర్ ఎంక్వైరీ సింపుల్గా గవర్నమెంట్ ల్యాండ్స్ను భూదాన ల్యాండ్స్ను వాళ్ళ సొంతంగా కబ్జాలకు పాల్పడ్డారు అధ్యక్ష. వెళ్ళకు మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రాక్టీస్ మంచిది కాదు. నేను చెప్తా, డిప్టీ సీఎం గారు కౌన్సిల్కి వెళ్ళి రాగానే మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. డిప్టీ సీఎం గారు కౌన్సిల్కి వెళ్ళి వస్తున్నారు, అంతలో ఏ చర్చ అయినాక వస్తారు, నేను ఇస్తా. అధ్యక్ష, వాళ్లకు దాంట్లో ఆ బుక్ లో కూడా రూల్ పొజిషన్ షల్ నాట్ బి క్వశ్చన్డ్ అని చాలా స్పష్టంగా ఉంటే అన్ని తెలిసి కూడా ప్రతి దానికి రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ప్రజా సమస్యలపై ఇంత ఇంపార్టెంట్ అయిన రెవెన్యూ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష సభ్యులు ప్రతి విషయానికి అడ్డం పడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ధరణి వల్ల ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ చుట్టూ లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా సఫర్ అవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు చాలా మంది రైతులు వాళ్ళ ల్యాండు ఏదైతే వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు దక్కాల్సిన ల్యాండు రికార్డులలో కరెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉండాల్సిన ఎక్స్టెంట్ కరెక్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇస్తా. డిప్టీ సీఎం గారు పోయినరు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మాట్లాడుతూ ధరణి ఒక పథకం కాదు, అదొక విప్లవం అని చెప్పేసి ఏడో ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే అధ్యక్ష, ధరణి అనేది అదొక విప్లవం కాదు అధ్యక్ష, అదొక భూతం. ఈరోజు సామాన్య ప్రజల పట్ల అద భూతం లాగా తయారైపోయింది అధ్యక్ష. కాబట్టి ఈ ధరణిని ఖచ్చితంగా మేము ఆ రోజు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళు ఎప్పుడైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా చాలా మటుకు పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలను పాదయాత్రలో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఆ రోజు మాట ఇచ్చినాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంబడే ఈ ధరణి పోర్టల్ను తప్పకుండా ప్రక్షాళన చేసి సమస్యలు పరిష్కారం చేసి మీకు మళ్ళీ ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన విధంగానే ఈరోజు ధరణిపై ఒక స్పెసిఫిక్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మంత్రులను ఎక్స్పర్ట్స్ను అందరినీ కూడా రెవెన్యూ యాక్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ను అందులో మెంబర్స్గా పెట్టి దాన్ని ప్రక్షాళన చేయడం దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ధరణి వల్ల ఇప్పటికే చాలా మంది లక్షలాది కుటుంబాలు అధ్యక్ష, మాటికి స్పీకర్ చైర్ను బెదిరించేటువంటి కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మాటికి అన్న శంకర నాగర్ మాటికి స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి బెదిరింపు ధోరణితో మాట్లాడడం సరైనది కాదు అధ్యక్ష.